అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. మోసం దగాకు మారుపేరు కాంగ్రెస్ అంటున్న హరీష్ రావు. బ్యాంకు ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ అంటున్న ప్రభుత్వం. కాంగ్రెస్కు గొట్టిముక్కల రాజీనామా. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటున్న ఆరోపణ సరికాదు అంటున్న కేటీఆర్. దేశానికి ఓబీసీ ప్రధానిని అందించిన ఘనత భాజపాదే అంటున్న ఈటెల. సీఎం జగన్ను దేవుడితో పోల్చడం సరికాదు అంటున్న భానుప్రకాష్. నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్పై దాడి. చంద్రబాబుని చంపేస్తామని బహిరంగంగా చెప్తున్నారు అంటున్న లోకేష్. పార్లమెంట్ లాగిన్ పాస్వర్డ్ని షేర్ చేశాను అంటున్న మహువా. తప్పుడు అంపైరింగ్ వల్లే పాక్ ఓటమి. గాజాలో ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్న వలసలు. ఇక వివరాల్లోకి వెళ్తే మోసం దగాకు మారుపేరు కాంగ్రెస్ అంటున్న హరీష్ రావు. మోసం దగాకు మారుపేరు కాంగ్రెస్ అని, ఆ పార్టీని నమ్మి ఓటేస్తే ఆగమవుతామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో నిర్వహించిన భారస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అధికారంలోకి వస్తే గిరిజన తాండాలు, గూడెలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మోసం చేస్తే వాటిని నెరవేర్చింది మాత్రం కేసీఆర్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. కేసీఆర్ అంటేనే ఒక నమ్మకం అని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు త్వరలో గుడ్ న్యూస్ వినే అవకాశం కల్పిస్తోంది. వేతన పెంపుతో పాటు వారానికి 5 రోజుల పని విధానం త్వరలో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం, ప్రైవేటు రంగ బ్యాంకులు చర్చలు జరుపుతున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో కూకట్పల్లి ఎమ్మెల్యే టికెట్ను షేర్లింగంపల్లికి చెందిన బండి రమేష్కు పార్టీ కేటాయించింది. దీంతో ఆ స్థానం నుంచి టికెట్ ఆశించిన గొట్టిముక్కల కంటతడి పెడుతూ పార్టీకి గుడ్ బై చెప్పాడు. వృద్ధి రేటులో తెలంగాణ 5వ స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న ఆరోపణలు సరికాదన్నారు. రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టామని, సాగునీటి రంగం మిషన్ భగీరథకు వినియోగించామన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు, సంపద సృష్టించడం కోసం రుణాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. తెలంగాణలో భారాస అధికారంలో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబంలోని వ్యక్తి సీఎం అవుతారని భాజపా నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. ఇతర వర్గాలకు చెందిన వ్యక్తి సీఎం కారనేది వాస్తవమన్నారు. పార్టీ అధ్యక్ష పదవిలోనూ కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ఉంటారని చెప్పారు. హైదరాబాద్లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు. సీఎం జగన్ను ఎంపీ భరత్ దేవుడితో పోల్చడాన్ని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ తప్పుబట్టారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో భానుప్రకాష్ మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్పై దాడి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో జరిగిన వైకాపా బస్సు యాత్రకు తితిదేలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులను తరలించాలని ఆరోపించారు. ఎన్నికల కోసం ప్రజలను మభ్యపెట్టేందుకే వైకాపా బస్సు యాత్ర చేపట్టిందని విమర్శించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ద్విచక్ర వాహనం తీయాలని హారన్ మోగించడమే ఆర్టీసీ డ్రైవర్ తప్పయింది. బస్సు వెనకాలే వెంబడించి అడ్డుకున్నారు. బస్సులో నుంచి కిందకు దింపి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కాలితో కడుపులో తన్నారు. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో అస్వస్థతకు గురై డ్రైవరు కింద పడినా వదిలిపెట్టలేదు. ఇక్కడే చంపి పాతి పెడతాం, ఎవరొస్తారో చూస్తామంటూ హెచ్చరించారు. ఆ దారుణ ఘటనను చిత్రీకరిస్తున్న వారి చరవాణులు లాక్కున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని మద్దురుపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
తెదేపా అధినేత చంద్రబాబును జైల్లో బంధించి ఇవాల్టికి 50 రోజులైందని, ఏ తప్పు చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే ఆయనను అరెస్టు చేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజల మధ్యకు చంద్రబాబును రానియకుండా చేస్తున్నారన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేష్ శనివారం ములాఖాత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ లాగిన్ ఐడి పాస్వర్డ్ను వ్యాపారవేత్త స్నేహితుడు దర్శన్ హిరానందానికి ఇచ్చినట్లు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా అంగీకరించారు. తాను లోక్సభలో అడిగే ప్రశ్నలను టైప్ చేయడానికి వాటిని ఇచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి హీరానందాని నుండి డబ్బులు తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. ఈ ఆరోపణల నేపథ్యంలో వ్యాపారవేత్తను ప్రశ్నించడానికి తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వన్డే ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో పాకిస్తాన్ కేవలం ఒకే ఒక్క వికెట్ తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో పాక్ గొప్పగా పోరాడిన చివరికి వికెట్ విషయంలో DRS ఫలితం అంపైర్స్ కాల్గా రావడం ఆ జట్టు కుంపముంచింది. దీంతో పాక్కు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో ఆ అంపైర్స్ కాల్ నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీనిపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ తప్పుడు అంపైరింగ్ వల్లే పాక్ ఓటమి పాలవలసి వచ్చిందని అన్నారు. గాజాలో ఇజ్రాయెల్ భారీగా దాడులు చేస్తోంది. ఈ దాడిలో చాలా మంది మృతి చెందారు. ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా పలువురు క్షతగాత్రులయ్యారు. గాజాలోని పలు భవనాలు నేలకూలాయి. ప్రజలు భయంతో వలసలు వెళ్తున్నారు. హిందూ సనాతన ధర్మంలో ఎంతో సాంప్రదాయబద్ధంగా పండుగలు, గ్రామ ఉత్సవాలు అందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా మానవత్వాన్ని, భావాన్ని చాటుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దానాలకెల్లా అన్నదానం మిన్న అన్నట్లుగా ఇందిరమ్మ కాలనీలో చింతాడ శ్రీనివాస్ మిత్ర బృందం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రుల్లో ఆఖరి రోజుగా అఖండ అన్నదానం నిర్వహించడం అభినందనీయమని భీమవరం రూరల్ సిఐ సత్యకిషోర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో 12వ వార్డు ఇందిరమ్మ కాలనీలో గత 14 సంవత్సరాల నుండి దేవి శరన్నవరాత్రులు కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసి ఆఖరి రోజుగా అఖండ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం రూరల్ సిఐ సత్యకిషోర్ హాజరై ఆయన చేతుల మీదుగా అన్న సమారాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు చింతాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ అన్న సమారాధనకు భీమవరం రూరల్ సిఐ సత్యకిషోర్ ఇందిరమ్మ కాలనీకి రావడం చాలా ఆనందదాయకమని అన్నారు. రూరల్ సిఐ సత్యకిషోర్కు అమ్మవారి శేషవస్త్రాన్ని కప్పి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఇలపకుర్తి నరసింహారావు, తోట సురేష్, తోట సతీష్, జడ్డు ఏడుకొండలు, పేరూరు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. దసరా ఉత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పోలీసు డిపార్ట్మెంట్ వారు, అలాగే రాజకీయ నాయకులు అందరూ ఇచ్చేశారు. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మన రూరల్ సిఐ గారు సత్యకిషోర్ గారు ఇచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన కొత్తగా వచ్చిన సమాజంలో ప్రజలకు రక్షణ, భద్రత కలిగించడానికి ఎందరో పోలీసులు అమరులయ్యారని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ వారికి నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శనివారం టౌన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ అమరులైన పోలీసులను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. ఇటీవల ఏలూరు జిల్లాలో వినాయక చవితి సందర్భంగా రాత్రిపూట జరుగుతున్న కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలని తెలియజేసిన కానిస్టేబుల్ను వెనక వైపు నుంచి ఒక వ్యక్తి కర్రతో దాడి చేయడంతో ఆ కానిస్టేబుల్ మృతి చెందారని, ఇటీవల జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేశారు. ప్రమాదంలో ఉన్న వారికి రక్తదానం ద్వారా మరో కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చని, ప్రమాదాలకు గురైన వారికి, రక్తహీనత కలిగిన వారికి, ఆపరేషన్ల సమయంలో వ్యాధులు వచ్చిన వారికి రక్తం ఎంతో అవసరం అవుతుందన్నారు. భీమవరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు రక్తం అందించడానికి భీమవరం ఆసుపత్రి ప్రతినిధులను ఆహ్వానించడం జరిగిందన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే వారికి చికిత్స అందించినట్లయితే వారి ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం డిఎస్పీ శ్రీనాథ్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం వీరస్వామి, వన్ టౌన్ సిఐలు అడబాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూ టౌన్లోని యూత్ కల్చరల్ అసోసియేషన్ నందు శనివారం పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్, అనసూయ చెస్ అకాడమీల ఆధ్వర్యంలో యూత్ కల్చరల్ అసోసియేషన్ సౌజన్య సహకారంతో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ పైడ్ ర్యాపిడ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ 2023 పోటీలను ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమానికి యూత్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు పివిఎల్ నరసింహరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ కళలకు, క్రీడలకు ప్రోత్సాహం అందించడానికి భీమవర పట్టణం రాష్ట్రంలోనే పేరుగాంచిందని, ముఖ్యంగా యూత్ కల్చరల్ అసోసియేషన్ వారు ఇటువంటి క్రీడా టోర్నమెంట్లను సంపూర్ణ సహకారం అందిస్తూ వస్తున్నారని, 2 దశాబ్దాలకు పైగా చదరంగం క్రీడలో ఎన్నో టోర్నమెంట్లు నిర్వహిస్తూ ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న జిల్లా చదరంగం అసోసియేషన్ నిర్వాహకులు మాదాస్ కిషోర్ను అభినందిస్తూ, ముఖ్యంగా ఈ చదరంగం మేధాశక్తితో పాటు అపారమైన తెలివితేటలు సంపాదించుకోవచ్చని, ఉన్నత విద్యకు కూడా ఈ చదరంగం తోడ్పాటును అందిస్తుందని, 20 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు 300 మందికి పైగా వచ్చి ఇక్కడ ఆడటం గొప్ప విశేషమని యూత్ కల్చరల్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ భీమారావు, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు మాదాసు కిషోర్, యూత్ కల్చరల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పేరిచెర్ల వెంకట శ్రీనివాసరాజు, కార్యదర్శి కూసంపూడి వెంకట సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి కాలేజీలో కానీ లేదా హై స్కూల్స్లో కానీ అన్ని చోట్ల కూడా ప్రత్యేకమైన ఆడిటోరియంలు కానీ అలాగే గ్రౌండ్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి క్రీడలన్నీ కూడా ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వానికి. మేము చదువుకునే రోజుల్లో మనం చూసుకుంటే కనుక హై జంప్ అని, లాంగ్ జంప్ అని, బేస్బాల్ అని, షటిల్ అని, లేకపోతే ఈ వాలీబాల్ అని, ఫుట్బాల్ అని, ఇటువంటివన్నీ కూడా మనం సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఎక్కడ చూసినా ప్రతి గ్రౌండ్లో కూడా ఉండేది. దానికి తర్వాత యాడ్ అయింది ఏంటంటే ఒక క్రికెట్ అనేది యాడ్ అయింది. అన్నిటి ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.